హలో అండి అందరికీ. మీరు చూస్తున్నారు ఆమె కథా ఛానల్. నేను మీ నీలవేణి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. కార్యం జరిగిన మర్నాడు నేను మా వారు కలిసి మా ఊరు శివాలయానికి వెళ్ళొచ్చాం. మేము గుడి నుండి వచ్చేసరికి మా అన్నయ్య స్నేహితుడు మా ఇంట్లో ఉన్నాడు. తను నాకు చెప్పాడు, మీ వాళ్ళు ఎవరూ రావడానికి కుదరలేదు, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అని. నేను మా వారు మా తమ్ముడు అందరం కలిసి బయలుదేరాము. మా అత్తగారి ఊరు నుండి మా అమ్మ వాళ్ళ ఊరు చాలా దూరం. ప్రయాణం చివరి వరకు కూడా మా వాళ్ళని చూడబోతున్నాను, మా ఇంట్లో ఉండబోతున్నాను అనే ఆనందంతో కూడిన ఆలోచనలే నా మెదడులో తిరుగుతున్నాయి. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మేము మా ఊరు చేరుకున్నాం. మా ఇంటికి వెళ్ళాల్సిన దారి కూడా వచ్చింది. కానీ ఉన్నట్టుండి కారు ప్రక్కదారి పట్టింది. ఎందుకు కారు రూటు మార్చారని అడిగాను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మీ ఇంటికి కాదు, పక్కూర్లో ఉన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అన్నారు. మా పక్కూర్లోనే మా అమ్మ వాళ్ళ అక్క ఉంటుంది. మా నాన్నగారు లేకపోవడంతో మా పెద్దమ్మ పెదనాన్నలే మా పెళ్లిలో కన్యాదానం చేశారు. ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నామని చెప్పారు. వాళ్ళే కన్యాదాతలు కాబట్టి వాళ్ళింటికే తొలిసారి వెళ్ళాలేమో అనుకున్నాను. హారతి పళ్ళెంతో మా పెద్దమ్మ మమ్మల్ని ఆహ్వానించింది. భోజనాలు చేసిన తర్వాత మేము మా ఇంటికి వెళ్తామేమో అనుకున్నాము. కానీ అప్పుడే నాకో చేదు నిజం తెలిసింది. నాకు తెలిసిన ఆ నిజం ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.